ఏకైక పండుగ ఈ హోలీ పండుగ. అన్ని పండుగల కంటే హోలీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ హోలీ పండుగప్పుడు రంగులతో ఆడుకుంటాం. దాని ఉద్దేశం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక మంచి రంగుల జీవితంగా, సుందరమైన జీవితంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ హోలీ పండుగ ఆడుకుంటున్నాం. అదే మరిగా ఈ హోలీ పండుగ మన జీవితాల్లో వెలుగు తేవాలని, పేదరికం పూర్తిగా రూపుమాపాలని, అదే మరిగా ఆర్థిక అసమానతలు తగ్గించాలని, పేద ధనిక తారతమ్యాలు తగ్గాలని, పేదలందరూ అందరితో సమానంగా జీవన ప్రమాణాలు ఉండాలని మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా ఎవరైతే ఈరోజు పెద్ద ఎత్తున లంబాడ ఆడబిడ్డలు వచ్చారు, నేను ఎప్పుడు కూడా అదే మరి గిరిజన లంబాడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అభిమానంతో వచ్చి ఈ యొక్క హోలీ పండుగ ఆడుతూ ఉంటారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి సనత్ నగర్లో హోలీ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి ఆడి పాడారు. चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी. కర్నూలు జిల్లాలో హోలీని వింతగా జరుపుకున్నారు అక్కడి ప్రజలు. టమాటో పంటతో తీవ్రంగా నష్టపోతున్న రైతుల గురించి ప్రభుత్వానికి తెలిసేలా కొత్త రకమైన హోలీకి శ్రీకారం చుట్టారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ జరుపుకున్న ఈ టమాటా హోలీకి విశేష స్పందన వచ్చింది. 20 కిలోల బాక్సుల్ని 200 రూపాయల చొప్పున కొనుగోలు చేసి రైతులకు తమ వంతు సాయం అందించారు. టమాటాలను విసురుకుంటూ ఆహ్లాదంగా పండుగ చేసుకున్నారు. ఎమ్మెల్యే గారు కట్టుకోండి. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల కలర్స్ ని చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా అందరూ ఆనందంగా హోలీ చేసుకోవాలని సూచించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటే అందరూ ఆడుతూ పాడుతూ రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను చాలా ఎంజాయ్ చేశారు. ఇక విజువల్స్ చూద్దాం మనం. రంగుల పల్క ఆడేటి కాళ్ళుంటే ఆస్మానంత రంగు రంగుల సెల్క
Here's the man. With the color of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే కాళ్ళు ఒళ్ళు తేలిపోతుంటే రంగు పరుసే కల్లి పోరగాళ్ళు కందేస్తే రంగు పరుసే హలో హలో సబ్ చలో చలో అబ్ గలే మిలో ఇది రంగోలి నషా కహో యా నిషా కహో అరే మస్త్ 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 ఉంటే రంగోలి హోలీ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే హైటెక్ సిటీలోను హోలీ సంబరాల అంబరాన్నంటే స్థానిక కుటుంబాలు హోలీ సంబరాల్లో మునిగి తేలాయి. ఇక హైటెక్ సిటీలో హోలీ సంబరాలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కావ్య అందిస్తారు. హోలీ వచ్చేసింది. పూర్తిగా తెలుగు రాష్ట్రాలు మొత్తం హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్నాం. ఇక్కడ హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మనం పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ హోలీ సంబరాలతో యువత ఎంత ఎంజాయ్ చేస్తున్నారనే విషయం పూర్తిగా ఒక రంగులు వేసుకుంటూ అటు నీటిలో కూడా పూర్తిగా ఆడే సందర్భాలు మనం చూడొచ్చు. ఇక్కడ రేడాస్తో పాటు సాంస్కృతిక సంబంధించి ఒక వాయిద్యాల మధ్య ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోలీ ఎలా అనిపిస్తుంది అనేది అండ్ హోలీ కలర్స్ ఆడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారనే విషయం వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనం చూడవచ్చు అంటే కేవలం యువతే కాదు, ఇక్కడ కొంతమంది ఫ్యామిలీతో కూడా చిన్నారులను తమ వెంట తీసుకొచ్చి హోలీ పండుగ అంటే ఏంటో వాళ్ళకి తెలిసేలాగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు అండి. చూస్తున్నాం మీ ఫ్యామిలీతో కనిపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? We're enjoying actually. First time we have come with kids and almost 5 to 6 kids we have come with from our family. So they're enjoying really. They're all always, we are not able to find them here in this crowd and this is the first time they are coming here and enjoying it. మరి ఇక్కడ తీసుకొచ్చి అంటే ఎక్కువ మంది పిల్లలు హోలీ అనగా దూరంగా ఉండడం జరుగుతుంది. మరి పిల్లల్ని ఇక్కడ ఆ సంబరాలు ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? They're enjoying, really enjoying, and we are only watching them how they are playing. That's all. Safety. We are looking at their safety. That's all. They've been out they are enjoying it. ఎలా ఆడుతున్నారు హోలీ? చాలా బాగా ఆడుతున్నాం మేము, చాలా బాగా ఆడుతున్నాం. అంటే పిల్లలకు కూడా హోలీ పండుగ ఏంటో తెలియాలని తీసుకొచ్చామంటున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు హోలీ పంపించే ముందు? మామూలుగా అయితే మనం బయట కలర్స్ కొనుక్కుంటే అవి వేరే కలర్స్ ఉంటాయి, కెమికల్ మిక్స్ చేసిన కలర్స్ ఉంటాయి. బట్ హియర్ దే ఆర్ గివింగ్ us organic colors, so it is very safe for the kids to play. That's the reason we have come. మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా రంగుల్లో మునిగిపోయిన యువత మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి వారి మాటల్లో తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది హోలీ అన్నది. ఎలా ఉంది హోలీ? This is the first time we are coming to here, but the thing is we are having fun. Come. This is our team and we are having fun. Happy Holi to everyone. ఎలా అనిపిస్తుంది హోలీ? ఎప్పుడు వచ్చారు? ఉదయం 8 o'clock వచ్చామండి. Waited for 1 hour. Everything is fun. We are enjoying it. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు హోలీ అంటే? ఆయిల్ రాసుకున్నామన్నారు అండ్ వైట్ క్లోత్స్, ఐ మీన్ జస్ట్ లుక్ కలర్ఫుల్ అంతే, అంతకుమించి ఏమలేదు. మరీ ప్రికాషన్స్ ఎక్కువైనా ఎంజాయ్మెంట్ తక్కువైపోయింది. ఇది ప్రస్తుతం మనం చూడొచ్చు. పూర్తిగా రంగులకి వెళ్ళి హోలీలో మునిగి తేలుతున్నారు. మరోసారి భారత్ టుడే వ్యూవర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలతో ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ఉదయం నుంచే వీధుల్లోకి వస్తున్న యువత రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్ర రంగులోన చూడు గుర్రగుండి జోరు
హోలీ 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 రంగుల రంగోలీ హోలీ 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 రంగుల రంగోలీ. ఇక హోలీ సంబరాలు ఖమ్మం జిల్లాలోనూ అంబరాన్ని తాకాయి. ఉదయం నుంచే చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్నారు. కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షాన్వాజ్ ఖాసీ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో హోలీ సంబరాలు కలర్ఫుల్ గా సాగుతున్నాయి. చిన్న పెద్దన్న తేడా లేకుండా అందరూ రంగులతో కేరింతలు కొడుతున్నారు. హోలీ సంబరాలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాలు రంగులమయంగా మారాయి. యువత కేరింతలతో ఆహ్లాదకరంగా హోలీ జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భాగ్యనగరాన్ని హర్విల్లుగా మార్చేసింది. నెక్లెస్ రోడ్ లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ రంగుల్లో మునిగి తేలుతున్నారు. ఆ విశేషాలంటే చూద్దాం. ఎంతో ఆనందంగా జరుపుకున్న ఈ హోలీ వేడుకల్లో హైదరాబాద్ భాగ్యనగరం ఒక అడ్డగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 150 సంవత్సరాల క్రితం నిజాం రాజులే కాదు, కుతుబ్ షాహీ రాజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎంతో ఆనందంగా ఈ హోలీ సంబరాలు జరుపుకుంటాం. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. Today, as it's the biggest Holi carnival today, we are at the Yogi Bear Park, and I'm so excited that we have organized a wonderful Holi event here. And as you can see, the crowd is very much excited, and US production team is very, very, very happy by the amazing response of the Hyderabadi people. Thank you so much, Hyderabadis, for the wonderful event, and I hope everyone enjoys today and love our concept and the event as well. Thank you so much. సో ఈ ఇయర్ హోలీ సేఫ్టీగా చాలా కేర్ఫుల్గా యువత ఎంజాయ్ చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అనేక రకాల కలర్లతో
హరివిల్లుని పలిచారు నెక్లెస్ రోడ్లో. వీడియో జర్నలిస్ట్ ఉషా కిరణ్తో కృష్ణవేణి, భారత్ టుడే, హైదరాబాద్.